హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఈరోజు అయితే ఈవినింగ్ వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నానండి. కంపల్సరిగా వాచ్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. ఓకేనండి. న్యూ పర్సన్స్ ఎవరైనా మన వీడియోని చూస్తున్నట్లయితే నా ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే టైం 4:30 అవుతుందండి. మా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసారు. ఇప్పుడైతే నేను స్నాక్స్లోకి జిలేబీ పెట్టానండి. జిలేబీ పెడితే ఇద్దరు వద్దన్నారండి. ఒకరు తింటే ఇంకొకరు తింటారు, ఒకరు తినకపోతే ఇంకొకరు తినరండి. అందుకు అని నేనైతే ఇక మళ్ళీ బాక్స్లోకి వేసేసి పెట్టేస్తున్నానండి. ఈ జిలేబీ అనేది మా అమ్మ ఊరు నుంచి వచ్చేటప్పుడు అనేది తెచ్చిందండి. నెక్స్ట్ నేను ఈరోజు ఈవినింగ్ డిన్నర్లోకి నేను బఠానీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ బఠానీలు చూడండి వైట్ కలర్లో ఉన్నాయి. మనకు యాక్చువల్గా గ్రీన్ కలర్లో ఉంటాయండి బఠానీలు, కానీ 2 రకాలు ఉంటాయని నాకైతే తెలిసిందండి. ఈ విధంగా వైట్ కలర్ బఠానీ ఒకటి ఉంటుంది, ఇంకోటి గ్రీన్ కలర్ బఠానీ ఉంటుందండి. గ్రీన్ కలర్ బఠానీ అనేది రేట్ అనేది చాలా ఎక్కువగా ఉందండి, కొద్దిగా కంపేర్ చేస్తే దీనికన్నా. అందుకే నేను ఇప్పుడైతే వైట్ కలర్ బఠానీ తెచ్చేసుకున్నానండి. డైలీ నేను గ్రీన్ కలర్ బఠానీనే తెచ్చేది, కానీ ఇప్పుడు ఎందుకో నాకు వైట్ కలర్ తేవాలనిపించి తెచ్చేసానండి. మనకైతే ఈ బఠానీ కర్రీ వీక్లీ 1 టైం అయినా తినిపించండి ఫ్రెండ్స్ పిల్లలకు. దీనిలో మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది, అలాగే ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది చెప్పచ్చండి. నేనైతే డీమార్ట్కు వెళ్ళిన ప్రతిసారి నేను బఠానీ, నెక్స్ట్ రాజ్మా, నెక్స్ట్ అలచందలు, శనగలు ఇవన్నీ తెచ్చుకుంటానండి. ఇవి తెచ్చుకొని ఇంట్లో కూరగాయలు లేనప్పుడు నేను వీటితో కర్రీ అనేది ప్రిపేర్ చేసి పిల్లలకైతే పెడతానండి. కంపల్సరిగా మీరు కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. బఠానీ అనేది చాలా మంచిదండి. ఇప్పుడైతే మనం ఈ బఠానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే నైటే నానబెట్టుకోవాలండి. బఠానీని నైట్ మొత్తం 12 అవర్స్ నానితే మార్నింగ్ మనం చేసుకోవడానికి బాగా ఉంటుందండి. అప్పటికప్పుడు చేసుకోవడానికైతే కాదండి. నేను ఇప్పుడు ఏ విధంగా నానబెట్టానంటే నేను మార్నింగ్ 7 o'clock నానబెట్టాను. నాకు ఈవినింగ్ 4:30 కల్లా నాకైతే మెత్తగా నానిపోయాయండి. ఈ విధంగా అయినా నానబెట్టుకోవచ్చు, కంపల్సరిగా నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ నేనైతే ఈ విధంగా నానబెట్టుకున్న బఠానీని కుక్కర్లోకి వేసి, కుక్కర్లోకి కొద్దిగా ఉప్పు వేసి, నెక్స్ట్ దానిలోనికి వాటర్ను కూడా యాడ్ చేసి కుక్కర్ది మూత పెట్టేసి మనం స్టవ్ ఆన్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనమైతే వడపోసుకోవాలండి బొక్కల గిన్నెలో. నేనైతే ఈ మధ్యాహ్నము సామాన్లు మొత్తం కడిగేసానండి. మొత్తం కడిగేసి సింక్ మొత్తం చాలా క్లీన్గా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఎక్కడ ఉన్న వస్తువులన్నీ అక్కడే సర్దేశాను. ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్లోకి మ్యాగీ ప్రిపేర్ చేసుకున్నానండి. ఒక ప్యాకెట్ కూడా ప్రిపేర్ చేసుకోలేదు, 3/4 ప్యాకెట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఆ మ్యాగీని కూడా నేను తినలేకపోయాను, అలాగే ఉంచేసానండి కొద్దిగా మ్యాగీ. ఇప్పుడు పిల్లలు వస్తే కనుక పిల్లలకు పెట్టాలి. తింటారో తినరో అర్థం కాదు, కానీ తింటారనుకుంటున్నాను. మోస్ట్లీ మా పిల్లలకైతే మ్యాగీ అనేది ఇష్టం అండి. నెక్స్ట్ నేను ఇప్పుడు బఠానీ కర్రీలోకి చపాతీ అనేది ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను. అందుకే నేను గోధుమ పిండిని ఒక గిన్నెలోనికి యాడ్ చేస్తున్నానండి. నేను ఈ చపాతీ పిండిలోకి నేను ఎప్పుడు కూడా ఉప్పు అనేది యాడ్ చేయనండి. గోధుమ పిండి, నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తాను, అలాగే వాటర్ను యాడ్ చేసి ఇక అయితే కలిపేసి చాలాసేపు నేను 1 అవర్ పట్టుకు నానబెడతానండి. ఈ విధంగా నానబెడితే మనకు చపాతీలు అనేవి మెత్తగా అనేది వస్తాయండి. నేనైతే ఒక 10 years నుంచి నేను ఈ విధంగా చపాతీ పిండిలోకి నేను ఎప్పుడు కూడా ఉప్పును యాడ్ చేయనండి, 10 years నుంచి. ఇక అయితే 3 విజిల్స్ వచ్చిన తర్వాత బఠానీలు అనేవి బొక్కల గిన్నెలోకి వడబోసుకున్నానండి. నెక్స్ట్ అయితే మా పిల్లలకు పాలు ఇవ్వడం కోసము నేనైతే 2 గ్లాసెస్లో చక్కెరని యాడ్ చేశానండి. అలాగే పాలు కూడా కాగిపోయాయి. ఇక అయితే నేను పాలను గ్లాసెస్లోకి పోస్తున్నాను. నేను కూడా అలాగే బ్రూ ప్రిపేర్ చేసుకొని తాగుతున్నానండి. ఇక్కడ మా పాపకైతే బఠానీలు కావాలని వచ్చిందండి. ఫస్ట్ బఠానీలు వేసింటే మా బాబుకి ఇచ్చేసింది. నెక్స్ట్ మా పాపకు కావాలని వచ్చి తీసుకెళ్ళిందండి.
ఇప్పుడైతే మనము బఠానీ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఎర్రగడ్డలను నెక్స్ట్ నేను టమోటాలను కట్ చేసుకున్నానండి, వాష్ చేసుకొని. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని అదేనండి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ని యాడ్ చేసి దాంట్లోనికి మనము జీలకర్ర ఆవాలని యాడ్ చేయాలండి యాజ్ యూజువల్గా. నెక్స్ట్ దానిలోనికి నేను ఎర్రగడ్డలను యాడ్ చేస్తున్నాను. ఈ ఎర్రగడ్డలను మనం బాగా ఎర్రగా వేయించుకోవాలండి. ఈ ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత మనము దానిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత మనం దానిలోనికి టమోటాలను యాడ్ చేయాలండి. ఈ టమోటాలు కూడా బాగా వేగిన తర్వాత మనం దానిలోని కారం పొడి, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడిని కూడా యాడ్ చేసి ప్లేట్ పెట్టి దానిపైన మనం బాగా ఉడికించుకోవాలండి. నెక్స్ట్ ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత మనం దానిలోనికి ఉడికించి పెట్టుకున్న బఠానీలను కూడా యాడ్ చేసేసేయాలండి. ఈ బఠానీలను యాడ్ చేసి మనము ఈ బఠానీలకు అంతా మసాలాలు మొత్తం బాగా పట్టేంత వరకు బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ మనం దీనిలోనికి తగినంత వాటర్ను యాడ్ చేసి కుక్కర్ది మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ బంద్ చేసేసేయాలి. ఇక అయితే మా ఆయన ఇంటికి వచ్చేసాడండి. నేను, మా ఆయన, మా పిల్లలు అందరం కలిసి బయటికి వెళ్ళామండి, కొద్దిగా వర్క్ ఉండి. ఇదైతే ఒక షాప్ దగ్గర అండి. షాప్ దగ్గర కొన్ని వస్తువులు కావాల్సింటే తీసుకున్నాము. ఇక అయితే నెక్స్ట్ మేము మార్కెట్కు వెళ్ళిపోతున్నామండి. మేమైతే ప్రజెంట్ ఓల్డ్ టౌన్లో ఉన్నామండి. ఓల్డ్ టౌన్లోని పెద్ద మార్కెట్ దగ్గరికి వెజిటేబుల్స్ తీసుకోవడానికి వచ్చామండి. ఇక్కడైతే వెజిటేబుల్స్ అనేవి చాలా చాలా తక్కువ ధరకు దొరుకుతాయండి. మేమైతే ప్రతి ఒక్క వెజిటేబుల్ కేజీ అలాగ తెచ్చుకున్నాము. కొన్నేమో హాఫ్ కేజీ తెచ్చుకున్నామండి. చాలా తక్కువ ధరకే వచ్చేసాయి. ఇక్కడ బీరకాయలు చూడండి, బీరకాయలు అయితే మేము కేజీ తీసుకున్నాము. కేజీ 30 రూపీస్ అంట అండి. కేజీ తీసేసుకున్నాం. మాకైతే 2 టైమ్స్కి వచ్చాయి. అలాగా మేమైతే క్యారెట్, నెక్స్ట్ బీట్రూట్ తీసుకున్నాను, నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా తీసుకున్నాను, బెండకాయలు తీసుకున్నాను, ప్రతి ఒక్కటి తీసుకున్నాను. నెక్స్ట్ క్యారెట్ ఓన్లీ 40 రూపీస్తో దొరికిందండి. చాలా చాలా తక్కువ ధరకే దొరికినాయండి. మేమైతే ప్రతి ఒక్క వెజిటేబుల్ తీసేసుకున్నాము. ఇక అయితే బయటికి వచ్చేసామండి. బయటికి వచ్చేసి ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. దానిమ్మకాయలు తీసుకున్నాము, అలాగే ద్రాక్ష పండ్లు కూడా తీసుకున్నామండి. క్లిప్ అనేది మిస్ అయ్యిందండి ఫ్రూట్స్ తీసుకునేది. నెక్స్ట్ ఇక అయితే మేమైతే ఇంటికి వచ్చేస్తున్నాము. చాలా దూరం అండి. ఓల్డ్ టౌన్ అనేది మా ఇంటి నుంచి చాలా దూరం అనేది ఉంటుంది. మేము బైక్లో వెళ్ళాము. ఇక అయితే ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే కుక్కర్ది మూత తీసేసానండి. బఠానీ కర్రీ ప్రిపేర్ చేసి మూత తీసేసి ఒక బౌల్లో అనేది వేసేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా ఉంటుందండి కర్రీ అనేది. ఒక్కసారి ప్రిపేర్ చేసేసుకోండి. నెక్స్ట్ రైస్ కూడా నేను బయటికి వెళ్ళకముందే ప్రిపేర్ చేసి పెట్టేశానండి. మాకు కంపల్సరిగా చపాతీ ఉన్నప్పటికి కూడా కొద్దిగా రైస్ కూడా ఉండాలండి. వట్టి చపాతీ తింటేనే గ్యాస్ ట్రబుల్ వస్తుందండి. ఇక అయితే కర్రీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను చూడండి. నెక్స్ట్ చపాతీ పిండి ఈ విధంగా మెత్తగా ఉంటుందండి 1 అవర్ ముందు నానబెట్టుకుంటే. అయితే తొందరగా రేకులు అనేవి తిక్కేసానండి. తిక్కేసి చపాతీలు అనేవి ప్రిపేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ టైం 7:30 అయిపోతుంది. మా పిల్లలు అయితే ఇక 8:30 కల్లా పండుకుంటారండి. అందుకే నేను తొందరగా ఫస్ట్ అయితే మా పిల్లలకు అనేవి చపాతీలు చేసి ఇచ్చేస్తున్నానండి. ఓకేనండి, నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా నైట్ టైమ్స్ చపాతీలే చేసుకుంటారా, లేకపోతే జొన్న రొట్టె అటువంటివి చేసుకుంటారేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ నెల మాకు స్టోర్లో 5 కేజెస్ జొన్నలు అనేవి వేశారండి. ఇంకా పిండి అనేది పట్టించలేదండి. ఇక అయితే నేను 1 వీక్ తర్వాత జొన్న రొట్టెలు కూడా ప్రిపేర్ చేస్తానండి. నాకు జొన్న రొట్టెలు అనేవి ప్రిపేర్ చేసేకి వస్తుంది. సింపుల్గా ప్రిపేర్ చేస్తానండి. ఆ వీడియో కూడా పెడతాను, కంపల్సరిగా వాచ్ చేయండి ఫ్రెండ్స్. జొన్న రొట్టెలు చేయడానికి రాని వాళ్ళు ఆ వీడియో కనుక చూస్తే కంపల్సరిగా మీరు కూడా నేర్చుకుంటారండి. నేనైతే సింపుల్గా ప్రిపేర్ చేస్తానండి. చిన్న పిల్లలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇక అయితే పిల్లలకు చపాతీలు ఇచ్చేస్తున్నాను. ఇక్కడైతే మా పాప అబాకస్ హోంవర్క్ అనేది చేస్తుందండి. మా పాపకు సరిగ్గా అర్థం కానట్లుంది, అందుకే నేను చెప్తున్నానండి. మా పాపకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మా పాప నేను రాసుకుంటాను, నువ్వైతే తినిపించు అమ్మ అని చెప్పింటే ఇంకా అయితే నేను తినిపిస్తున్నానండి. మా పాపకు ఇంకా తినేకి రాదు. మా పాపకైతే 6 ఇయర్స్ పడ్డాయి, అయినా కానీ తినేకి రాదండి. చిన్నపిల్ల కదండి, అందుకే నేనే పెడుతూ ఉంటాను. ఇక
ఇక అయితే నేను మా ఆయన కూడా డిన్నర్ కంప్లీట్ చేసేసామండి. ఇక అయితే ఎక్కడి వస్తువులు అక్కడ సర్దేసి ఇప్పుడైతే బియ్యాన్ని మిక్సీకి వేస్తున్నానండి రేపు దోశ కోసము. ఓకేనండి, మీరు కూడా ఇలాగే చేస్తారా? అన్ని వర్క్స్ కంప్లీట్ అయ్యాకనే బియ్యాన్ని మిక్సీకి వేస్తారా, లేకపోతే ఈవినింగే మీరు మిక్సీకి వేసి పెట్టుకుంటారేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడైతే 2 వర్క్స్ చేస్తున్నానండి. బియ్యాన్ని మిక్సీకి వేసేసి నెక్స్ట్ మిగిలిన పదార్థాలన్నీ ఇక అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. ఆ పని కూడా చేసేస్తున్నాను, ఒకేసారి అయిపోతుందని. ఇక్కడైతే గోధుమ పిండి మిగిలింది, కొద్దిగా బఠానీ కర్రీ మిగిలింది, నెక్స్ట్ కొన్ని పాలు కూడా మిగిలాయండి మార్నింగ్కు టీ పెట్టుకోవడానికి. ఇక అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఓకేనండి, పిండిని మొత్తం ఈ బాక్స్లోకి వేసేసుకున్నానండి. నేనైతే దీనిపైన బొక్కల గిన్నె పెడతానండి. ఈ విధంగా హోల్స్ ఉన్న గిన్నెను పెడితే మనకు అనేది దానిలోనికి గాలి వెళ్ళి మనకు పిండి అనేది బాగా ఉబ్బుతుందండి. ఒక టిప్ అండి ఇదైతే గన. ఓకేనండి, ఈరోజుటి వ్లాగ్ అయితే ఇదండి, ఈవినింగ్ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.